కాకినాడ రూరల్ మండలం రేవూరు గ్రామంలో వైసీపీ సర్పంచ్ నక్క వీరన్న వైసీపీ వర్గీయులు జనసేన నాయకులపై దాడికి పాల్పడినట్లు జనసేన మండల ఉపాధ్యక్షుడు ముమ్మడి పట్టాభి తెలిపారు. సచివాలయం గోడ వివాదానికి కారణమని, పంచాయతీ స్థలం కొంత వైసీపీ సర్పంచ్ నక్క వీరన్న ఆక్రమించుకున్నారని, గోడ సరిహద్దు మార్చారని ఆరోపించారు. దీనిపై సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లగా సర్పంచ్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు కత్తులతో, కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. దీనిపై ఇంద్రపాలెం పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు పట్టాభి తెలిపారు. సర్పంచ్ అయినటువంటి నక్క వీరన్నకు గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించే పనిలో ఉన్నాడని నేను ఒక లెటర్ పెట్టడానికి పంచాయతీకి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమిని అంతా ఆయన ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళకి కడతారని చెప్పి లెటర్ ఇస్తే, నా ఇష్టం రా, నేను స్టూడెంట్ చేసుకుంటాను, నేను గ్రామ సర్పంచ్, నువ్వెవరు నన్ను అడగడానికి అని అన్నాడు. అంటే అది కరెక్ట్ కాదు, ఇది వైఎస్ఆర్ పాలన కాదు, కూటమి ప్రభుత్వం, ఇది మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగినా సరే ప్రశ్నించమని చెప్పారు మమ్మల్ని. నేను జనసేన సాధారణ కార్యకర్తనే అయినప్పటికీ నేను ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే నేను అడగడానికి వెళ్ళినందుకు గాను నన్ను కర్రలతో, కత్తులతో వాళ్ళ అన్నదమ్ములు కలిసి నన్ను కొట్టడానికి, నా మీదకి దాడికి ఎగబడ్డారు. అప్పుడు నేను నాకేం చేయాలని పరిస్థితుల్లో నేను ఇంద్రపాలెం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా పంచాయతీ, నా ఊరు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నువ్వు ఎవరో చెప్పుకొని నన్ను బెదిరించడం అయితే జరిగింది. నాకు ఏం జరిగినా సరే వాళ్ళకే సంబంధం. సచివాలయం వద్ద కాంపౌండ్ వాళ్ళు అక్రమంగా నిర్మిస్తున్నారు. సర్వే చేసి, సచివాలయం భూమి ఇంకా వెనక్కుంటది, దాన్ని సర్వే చేసి సమగ్ర సర్వే చేయించి అప్పుడు దాని మీద చర్య తీసుకుని గోడ కట్టాల్సిందిగా సెక్రటరీ గారికి లెటర్ ఇద్దామని మా వాడు సచివాలయంకి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళేసరికి సచివాలయం స్టాఫ్ ఎవరు లేరు, ఒక మహిళా పోలీస్ తప్ప. ఆవిడ కూడా లెటర్ ఇస్తుంటే తీసుకోవడానికి నిరాకరించి పక్కకెళ్ళి వేరే ఎవరికో వ్యక్తికి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత పావు గంట సేపు నేను వెళ్ళిన తర్వాత లెటర్ తీసుకుని సరే అని చెప్పేసి లెటర్ ఇచ్చిన తర్వాత మేము బయటకు వస్తుంటే సర్పంచ్ అయిన నక్క వీరన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తొల్ల కొడతా మా ఇద్దరిని చూసి, సర్వే పెడితే ఏంటి, జిప్పు తీసి చంపేస్తాం, ఎమ్మెల్యే ఎవడైతే నాకేంటి, నన్ను ఏం చేయలేడు, నేను ఏదన్నా సాధించగలను, రేపురు నాది, సర్పంచ్ నేను ఎవడ ఏం చేయలేడు.